వరదల్లో కాపాడిన సోమరి పక్షులు. గ్రామంలో రోజులు ఎప్పట్లాగే గడిచిపోతున్నాయి. అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటే బుజ్జిపిచ్చుక, పన్నుచిలుక, చిన్నుకాకి మాత్రం ఎప్పుడూ నిద్రిస్తూ ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీరు డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగాలు చేయకుండా సోమరిపోతుల్లా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు ఉదయం 9 అవుతున్నా పడుకుని ఉన్న బుజ్జిని ఆమె తల్లి తునిపిచ్చుక గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది. తునిపిచ్చుక గట్టిగా అరుస్తూ బుజ్జి దుప్పటి లాగుతూ, ఓసై బుజ్జి, లేవవే తల్లి, పొద్దు పొద్దున్నే సూర్యుడు నెత్తిమీదకొచ్చినా ఇంకా దుప్పటి ముసుగుతన్ని మరీ పడుకున్నావా? అసలు నీకు బాధ్యత ఉందా లేదా? బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుముకుంటూ కోపంగా, అప్పు అమ్మా, పొద్దున్నే నీ గోలేంటమ్మా, ఇంకా 9 కూడా కాలేదు. రాత్రి డిగ్రీ సిలబస్ బుక్ చూస్తూ లేటుగా పడుకున్నాను. నన్ను కొంచెం ప్రశాంతంగా నిద్రపోనివ్వచ్చు కదా. తుని పిచ్చుక విసుక్కుంటూ, డిగ్రీ బుక్స్ చూసావా? నీ ముఖానికి మళ్ళీ చదువు ఒకటి. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చి ఇంట్లో పెట్టి 7 ఏడాది దాటిపోయింది. ₹1 సంపాదన లేదు. పక్కింటి చోటు చిలుక వాళ్ళ అబ్బాయి బన్ను, చిచ్చుకాకి కొడుకు చిన్ను, మీ ముగ్గురికి ఈ సోమరితనం ఎప్పుడు వదులుతుందో ఏంటో. చోటు చిలుక తన ఇంట్లో నుంచి బన్నుని బయటికి నెడుతూ, ఒరే బన్ను, బయటికి నడువు ముందు. ఇంట్లో తిని కూర్చోవడమేనా నీ పని? పోయి పొలంలో కాస్త తుని పిన్నికి సహాయం చేయమంటే బద్ధకం. రోజంతా ఆ చిన్నుగాడితో బుజ్జితో తిరగడమే సరిపోతుంది. బన్ను చిలుక ముసుగు తీస్తూ, అయ్యో అమ్మా, నువ్వు మరేనా? ఉద్యోగాలు ఊరికే వస్తాయా ఏమిటి? మా టాలెంట్ కి తగ్గ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ పల్లెటూరి పనులన్నీ మేం చేయలేము. మమ్మల్ని కొంచెం ఫ్రీగా వదిలే. చిచ్చుకాకి చేతిలో గరిటె పట్టుకుని చిన్నుని తిడుతూ, ఫ్రీగా వదలాలా? మిమ్మల్ని అడవిలో వదిలేయాలరా బాబు. చిన్నగాడా, ఆ బుజ్జిని బన్నుని తీసుకుని వెళ్ళి ఆ చెట్టు కింద ముచ్చట్లు పెట్టడం కాదు, వెళ్ళి మార్కెట్ నుండి కాస్త సరుకులు తీసుకుని రావచ్చు కదా. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో, ఈ ఎండలో నేను మార్కెట్ కు వెళ్ళలేను చిచ్చు మమ్మీ. నా చర్మం కాలిపోతుంది. నేను వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ నా కోసం చెట్టు కింద వెయిట్ చేస్తున్నారు. బాయ్. అలా ముగ్గురు పిల్లలు తమ తల్లుల తిట్ల నుండి తప్పించుకోవడానికి పరుగున వెళ్లి ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుంటారు. బుజ్జి పిచ్చుక అలసటగా కూర్చుంటూ, అబ్బా, మా అమ్మోళ్ళే కాదండోయ్, ప్రతి తల్లికి ఉదయాన్నే మమ్మల్ని తిట్టకపోతే అన్నం అరగనట్టుంది. నిజమే బుజ్జే, మా అమ్మ కూడా నన్ను ఇంట్లో ఉంటే భరించలేకపోతుంది. మనల్ని చూస్తే వాళ్ళకి ఏదో పెద్ద శత్రువులని చూసినట్టు చూస్తున్నారు. మొదలయ్యండ్రా బాబు వల్లగోల. మనం డిగ్రీ చదివాం కాబట్టి ప్రశాంతంగా ఆలోచిస్తున్నాం. అయినా ఈ రోడ్డు మీద పోయే వాళ్ళకి కూడా మనల్ని చూస్తే కుళ్ళు. అడుగు చూడు, మహిగ్రద్ద లూసి పౌరం వస్తున్నారు. ఓ, వీళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒకటి అనకుండా వెళ్ళరు. మహిగ్రద్ద దగ్గరకొచ్చి ఆకి నవ్వుతూ, ఏమిట్రా డిగ్రీ బాబులు, ఈ రోజు కూడా మీ చెట్టు కింద మీటింగ్ మొదలైందా? మీ డిగ్రీలకి ఈ చెట్టు కిందేనా పోస్టింగ్ ఇచ్చింది? లూసీ పౌరం వెటకారంగా, అవును మహిగారు, వీళ్ళు పెద్ద ఆఫీసర్లు కదా, రోజు ఈ చెట్టు కింద కూర్చొని గాలి కొలతలు వేస్తూ ఉంటారు. ఊరి కోసం వీళ్ళు చేసే సేవలు చాలా గొప్పవిలే. బుజ్జి పిచ్చుక గర్వంగా, ఏంటి లూసి ఆంటీ, మా మీద అంత ప్రేమ? అవును, మేము గాలి కొలతలే వేస్తాము. మీకేమైనా ఇబ్బందా? చదువుకున్న వాళ్ళకి ఆలోచనలు పెద్దగా ఉంటాయి. కరెక్ట్ గా చెప్పావు బుజ్జి. మేము ఏ పని చేసినా చాలా ప్లానింగ్ తో చేస్తాము. మీలాగా రోజు అదే పొలం పనులు, కూలి పనులు మేము చేయలేము. మహిగ్రద్ద కోపంగా, చాలు చాలు, మీ ఉపన్యాసాలు ఇంకా ఆపండి. రేపు పొద్దున వానలు పడి కష్టాలొస్తే మీ ప్లానింగ్లు ఏమవుతాయో చూస్తాము. సోమరిపోతుల్లారా, పదండి లూసీ, వీళ్లతో మాట్లాడితే మన బుర్ర పాడవుతుంది. మహి లూసీ తిట్టుకుంటూ వెళ్లిపోతారు. పిల్లలు ముగ్గురు వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వాతావరణంలో హఠాత్తుగా మార్పొచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఆకాశంలో దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్లే గ్రామంలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు సాధారణంగానే కురిసిన వర్షం 3వ రోజు రాత్రి మాత్రం బీభత్సంగా మారింది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయానికి ఊరిలో పరిస్థితి నరకంలా మారిపోయింది. చిన్నుకాకి కిటికీలో నుండి బయటకొస్తూ భయంతో, అమ్మో అమ్మో, త్వరగా లేవమ్మా, మన ఊరి చెట్టు కట్ట తెగిపోయినట్టుంది. నీళ్లు ప్రవాహంలో ఊరిలోకి వచ్చేస్తున్నాయి. చిచ్చుకాకి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి,
చెరువు కట్ట తెగిపోయిందా? దేవుడా, బయట చూడు, మోకాళ్ళలోతో నీళ్లు ప్రవహిస్తున్నాయి. మన ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయిరా. తుని పిచ్చుక బయట గట్టిగా అరుస్తూ, పక్షులారా, ప్రాణాలు కాపాడుకోండి, నీళ్ల ప్రవాహం పెరుగుతుంది. అందరూ ఎత్తైన బిల్డింగులు, ఇళ్ల పైకప్పుల మీదకు ఎక్కండి, త్వరగా. చోటు చిలుక తన కొడుకు బన్నుని లాగుతూ, బన్ను, త్వరగా నడువురా, సామాన్లు వదిలి ముందు పైకెక్కాలి, నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి. వరద నీరు క్షణాల్లో ఇళ్లలోకి చొరబడింది. ఊరి పక్షులన్నీ భయంతో అరుస్తూ ఇళ్ల పైకప్పుల మీదకు ఎక్కాయి. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలిసి ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద సిమెంటు పెంకుటింటి పైకప్పు మీదకు ఎక్కారు. చుట్టూ ఉన్న వరద ప్రవాహం చాలా భయంకరంగా ఉంది. బన్ను చిలుక వణుకుతూ, అరే చిన్నగా, బుజ్జి, చుట్టూ చూడండి ఎంత నీరో, మన ఊరు చెరువులా మారిపోయింది. బుజ్జి పిచ్చుక దూరంగా చూస్తూ, అరే బన్నుక, అటు చూడు, మన పశువుల పాక దగ్గరున్న ఆవులు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. వాటి తాళ్ళు తెగిపోతున్నట్టున్నాయి. అవి కిలకల కొట్టుకుంటున్నాయిరా. అయ్యో, పశువులు మూగజీవులురా. వాటిని అలా వదిలేస్తే అవి కొట్టుకుపోయి చచ్చిపోతాయి. మనం వాటిని కాపాడాలి. బన్ను చిలుక భయపడుతూ, ఏమిటే, మనం ఈ వరద నీళ్ళలోకి వెళ్దామా? మన ప్రాణాలు పోతే ఎలారా? ప్రవాహం చాలా బలంగా ఉంది. బుజ్జి పిచ్చుక ధైర్యంగా, లేట్రా పన్నుక, డిగ్రీ చదివిన మన తెలివితేటలు ఇప్పుడు ఉపయోగపడాలి. నీటి ప్రవాహం ఏ దిశలో వెళ్తుందో చూడండి. ఆ పక్కనే ఒక పెద్ద కొండ ఉంది కదా, నీళ్ళ కొండ వైపుకి నట్టున్నాయి. మనం ఆవుల దగ్గరికి వెళ్ళి వాటిని కొండ వైపుకి మళ్లించాలి. అవునరా, నేను ఈ చెక్క పలకల్ని నీళ్ళలోకి వేస్తాను. వీటిని పట్టుకొని మనం ఈదొచ్చు. పదండి, ఆలస్యం చేస్తే ఆవులు చచ్చిపోతాయి. ముగ్గురు పిల్లలు ప్రాణాలను తెగించి ఆ వరద నీటిలోకి దూకుతారు. చెక్క పలకల సహాయంతో ప్రవాహాన్ని తట్టుకుంటూ ఆవుల దగ్గరకు చేరుకుంటారు. బుజ్జి పిచ్చుక ఆవు మెడ చుట్టూ ఉన్న తాడు పట్టుకుంటూ, హే ఆవులమ్మ, భయపడకండి, ఇట్రండి. ఈ ప్రవాహంతో పాటే ఆ కొండ వైపుకు ఈదండి. బన్ను చిలుక మరో ఆవును తోస్తూ, చిన్న, వెనక ఉన్న దూడను పట్టుకో, అది మునిగిపోతుందిరా. దాన్ని ఆ చెక్క పలక మీదకి ఎక్కించు. చిన్నుకాకి దూడను కాపాడుతూ, పట్టుకున్నాను, దూడ క్షేమంగానే ఉంది. పదండి, అందరం కలిసి ఈ ఆవులను కొండపైకి తోలుకెళ్దాం. అలా పిల్లల ముగ్గురు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎంతో కష్టపడి ఆ మూగజీవులన్నింటినీ కూడా వరద నీటి నుండి రక్షించి సురక్షితంగా ఊరి పక్కనే ఉన్న ఎత్తైన కొండపైకి చేరుస్తారు. ఆవులు ప్రాణాలతో భయపడడంతో పిల్లలకు చాలా సంతోషం వేస్తుంది. కానీ ఇంతలోనే కొండపై నుండి ఊరి వైపు చూడగా వాళ్ళకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా కేక వేస్తూ ఏడుస్తూ, అమ్మా, అమ్మా, అరే పనుక, అటు చూడండి, మన అమ్మల ఇల్లు కూలిపోతోంది. వాళ్ళున్న పైకప్పు కొట్టుకుపోతోందిరా. బన్ను చిలుక షాక్ అయ్యి, దేవుడా, మా అమ్మ కూడా నీళ్ళల్లో పడిపోయింది. వాళ్ళు చెక్క ముక్కలను పట్టుకొని కొట్టుకుపోతున్నారు. చిన్నుకాకి కన్నీళ్లతో, మన అమ్మలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నారా? ప్రవాహం చాలా వేగంగా ఉంది. వాళ్ళ పెద్ద మర్రి చెట్టు ముళ్ళ పొదల్లోకి వెళ్తున్నారు. అక్కడ చిక్కుకుంటే వాళ్ళు చచ్చిపోతారు. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏడవకండిరా, ఏడిస్తే లాభం లేదు. మన డిగ్రీ చదువులో నేర్చుకున్న నీటి వేగం మరియు దిశని నియమాలను గుర్తు తెచ్చుకోండి. ప్రవాహం ఆ మలుపు దగ్గర కొంచెం నెమ్మదిగా అవుతుంది. మనం ఇప్పుడే ఆ కొండ కట్టు నుండి దూకి వాళ్ళకంటే ముందే ఆ మలుపు దగ్గరికి చేరుకోవాలి. అవును, అక్కడ పెద్ద అడవి తీగలు వేలాడుతున్నాయి కదా, ఆ తీగలను పట్టుకొని మనం నీటిలో గోగితే మన అమ్మలను పట్టుకోవచ్చు. సూపర్ ప్లాన్ రా, త్వరగా పదండి, అమ్మలని మనం కాపాడుకోవాలి. పిల్లలు ముగ్గురు కొండ మీదుగా పరిగెత్తుకుంటూ ఆ నీటి మలుపున్న ప్రదేశానికి చేరుకుంటారు. నీటి ప్రవాహంలో తుని, చోటు, చిచ్చు ముగ్గురు కొట్టుకుపోతూ గట్టిగా అరుస్తూ ఉంటారు. తుని పిచ్చుక నీళ్ళల్లో మునుగుతూ, రక్షించండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, మేము కొట్టుకుపోతున్నాము. చోటు చిలుక చలికి వణుకుతూ, బాబోయ్, నా ఊపిరి ఆగిపోతుంది. పన్ను, ఎక్కడున్నావురా నా కొడుకా? నా బిడ్డ చిన్న, నేను చచ్చిపోతున్నానరా, నన్ను కాపాడండిరా. బుజ్జి పిచ్చుక పైనుండి గట్టిగా అరుస్తూ, అమ్మా, భయపడకండి, మేము ఇక్కడే ఉన్నాము. నేను ఈ అడవి తీగను పట్టుకొని నీళ్ళలోకి వస్తున్నాను. నా చేయి పట్టుకోండి. బన్ను చిలుక తీగను గట్టిగా పట్టుకుని ఊగుతూ, అమ్మా, నా చేతిని అందుకో. చోటు మమ్మీ, త్వరగా నీ చేతిని నాకు ఇవ్వు. చిన్నుకాకి మరో తీగ సహాయంతో నీళ్ళల్లోకి దూకి, చిచ్చు మమ్మీ, నేను నీ పక్కనే ఉన్నాను. ఈ లావు పొట్టి కర్రను పట్టుకో తల్లి.
ఆ భయంకరమైన వరద నీటిలో ప్రవాహం చాలా బలంగా లాగుతున్నా పిల్లలు ముగ్గురు తమ పూర్తి శక్తులు ఉపయోగించి ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. బుజ్జి తన తల్లి తుని పిచ్చుక చేతిని గట్టిగా పట్టుకుంది. బన్ను తన తల్లి చోటును, చిన్ను తన తల్లి చిచ్చుకాకిని సురక్షితంగా పట్టుకున్నారు. బుజ్జి పిచ్చుక శక్తినంతా ఉపయోగిస్తూ, బన్ను, చిన్ను, గట్టిగా లాగండి. నీటి ప్రవాహం మనల్ని కిందకు లాగుతోంది. మన పాదాలను ఆ బండరాయి కానిచ్చి పైకి లాగండి. బన్ను చిలుక గట్టిగా నొసలు ముడేస్తూ, లాగుతున్నాడ్రా. అమ్మలంతా నీళ్ళల్లో నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొంచెం బలం ఉపయోగించుచున్ను. చిన్నుకాకి ఆయాసపడుతూ, అమ్మయ్య, అందరూ బయటకు వచ్చేసారు. పదండి, నెమ్మదిగా కొండపైకి ఎక్కేద్దాం. పిల్లలు ముగ్గురు చాలా శ్రమించి తమ తల్లులను వరద నీటి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అందరూ క్షేమంగా కొండపైకి చేరుకున్నారు. అక్కడ వరద నుండి తప్పించుకున్న ఊరి పక్షులన్నీ ఉన్నాయి. మహిగ్రద్ద, లూసిపావురం కూడా అక్కడే ఉన్నారు. తల్లులు ముగ్గురు నీళ్లు కక్కుకుంటూ కళ్ళు తెరిచి తమ పిల్లల్ని చూసి ఏడవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక బుజ్జిని గట్టిగా హత్తుకుని పోరున ఏడుస్తూ, నా బిడ్డ, నా బంగారం, నన్ను క్షమించి తల్లి. నిన్నెప్పుడు సోమరిపోతువని తిట్టాను. కానీ ఈరోజు నీ తెలివితేటలు, నీ ధైర్యమే నన్ను కాపాడాయి. నువ్వే లేకపోతే నేను ఈ పాటికి నీళ్ళల్లో మునిగి చచ్చిపోయేదాన్ని. చోటు చిలుక బన్ను ముఖం తుడుస్తూ కన్నీళ్లతో, అవునరా పండుగ, మిమ్మల్ని చదువుకోమన్నామే కానీ ఆ చదువు మీలో ఇంతటి ధైర్యాన్ని, గొప్ప మనసును నింపుతుందని మేము అస్సలు అనుకోలేదు. మీరు సోమరిపోతులు కాదురా, మీరే మా ప్రాణదాతలు. చిచ్చుకాకి చిన్ను తల నిమురుతూ, నా చిట్టి తండ్రి, ఆపద సమయంలో నువ్వు చూపించిన సమయస్ఫూర్తికి నా ప్రాణం నిలబడిందిరా. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి పెద్ద తప్పు చేశాము. మహిగ్రద్ద దగ్గరకొచ్చి తలదించుకుని, పిల్లలు, మమ్మల్ని కూడా క్షమించండి. మిమ్మల్ని ఏ పని చెయ్యని సోమరిపోతులని మేము ఎంత అవమానించామో. కానీ ఈ రోజు మీరు ఆవుల ప్రాణాలను, మీ తల్లుల ప్రాణాలను కాపాడిన విధానం చూశాక మా కళ్ళు తెరుచుకున్నాయి. చదువుకున్న వాళ్ళకి సమయస్ఫూర్తి ఎక్కువ అని ఈ రోజు మీరు నిరూపించారమ్మలు. అవును పిల్లలు, మీరు నిజంగా చాలా గ్రేటు. మీ ప్లానింగ్ ముందు మా అనుభవం కూడా సరిపోలేదు. ఈ ఊరికి మీరే హీరోలు. బుజ్జి పిచ్చుక చిరునవ్వుతో, పర్వాలేదు మహిగారు, లూషి ఆంటీ, మేము ఇంట్లో పనులు చేయకపోవడం వల్లే మీరు మమ్మల్ని సోమరిపోతులని అనుకున్నారు. కానీ మాకు కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో మా చదువులు నేర్పించాయి. అవునమ్మా, మేమెప్పుడు సోమరిపోతుల్లో కాలక్షేపం చేయలేదో. మన ఊరి పద్ధతులు, ప్రకృతిని పరిశీలిస్తూ ఉన్నాము. ఈరోజు ఆ అనుభవం మాకు ఉపయోగపడింది. చిన్నుకాకి నవ్వుతూ, సరేలే మమ్మీ, ఇకపైన మమ్మల్ని ఉదయాన్నే తిట్టడం బంద్ చేస్తావో లేదో? చిచ్చుకాకి నవ్వుతూ చిన్ను చెవి పిండుతూ, ఆహా, ఎంత ఆశ్రానికో, ప్రాణాలు కాపాడవని తిట్టడం మానరా. రేపటి నుండి నిన్ను టైంకి లేపకపోతే నేను చిచ్చుకాకినే కాను. అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు. ఆ నవ్వులతో కొండ ప్రదేశమంతా ఆనందంగా మారిపోతుంది. వరదలు తగ్గిపోయిన తర్వాత పిల్లల ధైర్య సాహసాలను ఊరి పక్షులన్నీ కొనియాడాయి. సోమరి పక్షులు అని పిలిచిన నోళ్లే వాళ్ళని గ్రామ రక్షకులు అని కీర్తించాయి. ఆ రోజుటి నుండి బుజ్జి, పండు, చిన్నులు తమ తెలివితేటలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటూ ఎంతో సంతోషంగా జీవించారు. వర్షంలో చెట్టుకు వెదురు ఇల్లు. ఊరిలో ఎప్పట్లాగే ప్రశాంతంగా రోజులు గడిచిపోతున్నాయి. పక్షులన్నీ ఎత్తైన చెట్ల మీద తమకు తోచిన విధంగా దొరికిన పుల్లలు, గడ్డితో అందమైన గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. కాని ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. ఆ గాలికి చెట్లు ఊగిపోతున్నాయి. ఉరుములు, మెరుపులతో ఊరంతా వణికిపోతుంది. ఆ రాత్రి అందరి ఇల్లు బాగానే ఉన్నా చిచ్చుకాకి ఇంటి పైకప్పు మాత్రం ఆ భయంకరమైన గాలికి ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. రాత్రంతా చిచ్చుకాకి తన కొడుకు చిన్ను వానలో తడుస్తూ, చలికి వణుకుతూ చెట్టు కొమ్మకు హత్తుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపారు. ఇక తెల్లవారేసరికి వాన తగ్గింది. పక్షులన్నీ బయటకొచ్చి చూసేసరికి చిచ్చుకాకి ఇల్లు సర్వనాశనమైపోయింది. చిచ్చుకాకి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, చలికి వణుకుతూ, అయ్యా దేవుడా, ఎంత కష్టం వచ్చింది నాకు. నా అందమైన ఇల్లు, నేనెంతో కష్టపడి కట్టుకున్న ఈ ఇల్లు గాలికి ఏమైపోయిందో చూడండి. నా నెత్తిన ఉన్న పైకప్పు మొత్తం ఎగిరిపోయింది. రాత్రంతా నేను, నా కొడుకు చిన్ను ఈ వర్షంలో తడిసి మొత్తైపోయాము. చలికి మా ప్రాణాలు పోయినంత పని అయింది. ఎందుకు ఇలా జరిగింది? నాకు ఎందుకు ఇంతటి శిక్ష? మహిగ్రద్ద కొంచెం వెటకారంగా నవ్వుతూ, శిక్ష దేవుడు వేసింది కాదు చిచ్చు, నీకు నువ్వే వేసుకున్న శిక్ష ఇది.
ఇందులో ఆశ్చర్యపోవడానికే ఉంది. నువ్వు ఇల్లు కట్టుకున్న విధానం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కనీసం చిన్నపాటి గాలి వస్తేనే అది ఎగిరిపోతుందని. ఆ గట్టి పుల్లలు వాడమంటే విన్నావా? చోటు చిలుక కోపంగా, అవును చిచ్చు, మహిగారు చెప్పింది అక్షరాల నిజం. అసలు నీకు పిసినారితనం మరీ ఎక్కువైపోయింది. హోటల్ వ్యాపారం చేసి బోలెడు డబ్బులు సంపాదిస్తావు, కానీ ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి నీకు మనసు రాదు. అందరూ గట్టి పుల్లలు నారలు తెచ్చి ఇల్లు కట్టుకుంటే నువ్వు మాత్రం ఎక్కడో కింద పడి ఉన్న పనికిరాని ఎండు గడ్డి ఆకులు తెచ్చి ఏకపక్షంగా ఇల్లు కట్టావు. ఆ గడ్డి ఏమైనా గట్టిగా ఉంటుందా? గాలికి ఎగిరిపోక ఏమవుతుంది? లూసీ పౌరం విసుక్కుంటూ, నిజమే చోటు. అప్పుడే నేను చిచ్చుతో అన్నాను, ఏంటి చిచ్చు ఇంత పల్చగా కడుతున్నావు, వానొస్తే ఇది నిలబడదు అని. కాని నా మాట వినిపించుకుంటేగా. తక్కువ ఖర్చుతో ఇల్లు అయిపోవాలన్న ఆశ తప్ప దాని క్వాలిటీ గురించి అస్సలు ఆలోచించలేదు. చూడు మా ఇల్లు ఎలా ఉన్నాయో, ఒక్క పుల్ల కూడా కదల్లేదు. నీ పిసినారితనం వల్లే నీ కొడుకు రాత్రంతా చలికి వనకాల్సొచ్చింది. తుని పిచ్చుక కొంచెం జాలి పడుతూనే, బాధపడుకు చిచ్చు, జరిగిపోయిన దానికి ఏడ్చి లాభం లేదు. కాని అందరూ చెప్పేది నీ మంచికి. నువ్వు డబ్బులు దాచుకోవడం మంచిదే, కాని ఇలా ప్రాణాలకు సంబంధించిన ఇల్లు గూడు విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచి పుల్లలు కొనుక్కొని 4 రాళ్లు ఖర్చైనా సరే గట్టి ఇల్లు కట్టుకో. మళ్ళీ ఆ ఎండు గడ్డి జోలికి వెళ్ళకు. చిచ్చుకాకి అందరి మాటలకు తీవ్రంగా అవమానపడుతూ తలదించుకుని, నా తప్పు నాకు తెలిసొచ్చింది తొరి. మీరన్నది నిజమే, డబ్బులు మిగులుతాయి కదా అని ఆ పనికి మాలిన గడ్డితో కట్టాను. ఇప్పుడు చూస్తే ఇల్లు పోవడమే కాదు, మీ అందరి ముందు నవ్వులు పాలయ్యాను. నా కొడుకును కూడా కష్టపెట్టాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. సరేలే, ఇంకేడవకు. వెళ్ళి ఏమైనా గట్టి పుల్లలు వెతుక్కుని ఇల్లు కట్టుకునే పనిలో ఉండు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. పదతుని, మనకి చాలా పనులున్నాయి. పక్షులన్నీ చిచ్చుకాకిని తమ మాటలతో పొడిచి పొడిచి వెళ్లిపోయాయి. అందరూ వెళ్లిపోయాక చిచ్చుకాకి చెట్టు కింద కూర్చుని బోరున విలపించడం మొదలుపెట్టింది. అదంతా దూరం నుండి గమనిస్తున్న తుని కూతురు బుజ్జి, చోటు కొడుకు పన్నులకు చిచ్చు ఆంటీని చూసి చాలా జాలి వేసింది. వాళ్ళిద్దరూ మెల్లిగా నడుచుకుంటూ ఏడుస్తున్న చిచ్చుకాకి దగ్గరికి వచ్చారు. బుజ్జి పిచ్చుక చిచ్చుకాకి రెక్కను తట్టుతూ ప్రేమగా, చిచ్చు ఆంటీ, ఏడవకండి ఆంటీ. మా అమ్మ మహి ఆంటీ వాళ్ళు ఏదో కోపంలో అలా అన్నారు, కానీ వాళ్ళకి మీ మీద ఎలాంటి కోపము లేదు. మీరు జరిగిన దాన్ని మర్చిపోండి. అవునాంటీ, అందరూ మిమ్మల్ని పిసినారని ఆట పట్టించినంత మాత్రాన మీరు బాధపడకండి. మీ ఇల్లు కూలిపోయిందని మాకు చాలా బాధగా ఉంది, కానీ మీకోసం మా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. మీరు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి కదా, దానికి మేము ఒక సలహా ఇస్తాము. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా, ఐడియానా? మీ చిన్న పిల్లలు నాకు ఐడియా ఇస్తారా? ఏంటో చెప్పండి బాబు, నా బుర్ర పని చేయడం లేదు. ఏం పెట్టి ఇల్లు కట్టాలో నాకేం పాలు పోవడం లేదు. ఆంటీ, మీరు మళ్ళీ పుల్లలతోనూ గట్టితోనూ ఇల్లు కట్టకండి. మా స్కూల్ టీచర్ మొన్న సైన్స్ క్లాస్ లో ఒక విషయం చెప్పారు. అడవిలో దొరికే వెదురు బొంగులు చాలా గట్టిగా ఉంటాయట. మనుషులు కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు ఆ వెదురు కర్రలని వాడతారట. ఎందుకంటే వెదురు ఎంత గాలొచ్చినా వంగుతుంది, కానీ అస్సలు విరగదు. పైగా అది చాలా బరువుగా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవునండి, బొజ్జ చెప్పింది కరెక్ట్. మీరు మన ఊరి చివరున్న వెదురు పొదల్లోకి వెళ్ళి కొన్ని లావు పట్టు వెదురు పొంగులు తీసుకురండి. వాటితో కనుక మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని ఏ తుఫాను కూడా ఏమీ చేయలేదట. మీరు ఒక్కసారి అలా కట్టి చూడండి, మీ ఇల్లు ఊరికే బెస్ట్ ఇల్లు అయిపోతుంది. చిచ్చుకాకి కళ్ళల్లో కాస్త ఆశ మెరుస్తూ ఉండగా, నిజంగానా బుజ్జి? వెదురు పొంగులు అంత గట్టిగా ఉంటాయా? నాకెప్పుడు ఈ విషయం ఎవరో చెప్పనేలేదే. మీరు చిన్నపిల్లలైనా చాలా గొప్ప సలహా ఇచ్చారు. నిజమే, ఈసారి డబ్బుల గురించి ఆలోచించను. ఎంత కష్టమైనా సరే ఆ వెదురు బొంగులు తెచ్చి నా కొడుకు కోసం ఒక అభేద్యమైన ఇల్లు కడతాను. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. బన్ను, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక వెంటనే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుని తీసుకుని అడవిలోని వెదురు పొదల దగ్గరికి వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి లావుపాటి దృఢమైన వెదురు బొంగులను ముక్కున కరుచుకుని తమ చెట్టు దగ్గరికి మోసుకొచ్చారు. రోజంతా కష్టపడి ఆ వెదురు బొంగులను ఒకదానికొకటి పేర్చి మట్టితో అతికించి ఒక పెద్ద అందమైన వెదురు ఇల్లు కట్టారు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బలంగా, ఏనుగు గుద్దినా పడిపోనంత దృఢంగా తయారైంది. పని పూర్తయ్యాక చిచ్చు చిన్ను అలసిపోయి ఆ వెదురు ఇంటి అరుగు మీద కూర్చున్నారు.
చిన్నుకాకి ఆనందంగా ఇంటిని చూస్తూ. అమ్మా చూసావా మన ఇల్లు ఎంత బాగుందో. అసలు ఈ వెదురు ఇల్లు చాలా గట్టిగా ఉంది. బుజ్జి బన్ను చెప్పినట్లు ఇది నిజంగానే సూపర్ కదా. ఇక మనకి వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎలాంటి భయమూ లేదు. అమ్మయ్యో. చిచ్చుకాకి కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తూ. అవునరా చిన్నగా, ఇల్లు అయితే బ్రహ్మాండంగా కట్టాము. వెదురు చాలా గట్టిదే కాదనను, కానీ నా మనసులో ఎక్కడో ఒక చిన్న అనుమానం తొలొస్తోందిరా. చిన్నుకాకి ఆశ్చర్యంగా. అనుమానమో? దేని గురించమ్మా? అంతా బాగానే ఉంది కదా. లేదురా చిన్నగా, నువ్వు కొంచెం లాజికల్ గా ఆలోచించు. ఇల్లు గట్టిగానే ఉంది, కానీ దీన్ని మనం ఎక్కడ పెట్టాం? చెట్టు కొమ్మ మీద కేవలం పేర్చి పెట్టావు అంతే. నిన్నట్లాంటి మామూలు గాలి వస్తే ఈ వెదురు ఇల్లు కదలకపోవచ్చు, కానీ ఒకవేళ అంతకంటే భయంకరమైన తుఫాన్ వస్తే, అసలు చెట్లే ఊగిపోయేంత పెద్ద సైక్లోన్ వస్తే, అప్పుడు ఈ ఇల్లు ఎంత బరువు ఉన్నా సరే ఆ గాలికి కొమ్మ మీద నుండి కింద పడిపోతుంది కదా. అప్పుడు వెదురు కూడా విరిగిపోతుంది, మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయిరా. చిన్నుకాకి భయపడుతూ వణుకుతూ. అమ్మో నువ్వు చెబుతుంటేనే నాకు భయం వేస్తుంది. నిజమే కదా, పెద్ద కాలొస్తే ఇల్లు కింద పడిపోతుంది కదా. మరి ఇప్పుడు ఎలా అమ్మా? ఇదంతా వేస్ట్ అయిపోతుందో? మనం ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలి? చిచ్చుకాకి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఉత్సాహంగా. భయపడకరా చిన్నగా, మీ అమ్మ పొరకి ఒక అద్భుతమైన వినూత్నమైన ఐడియా వచ్చింది. ఈ ఇంటిని మనం కొమ్మ మీద మామూలుగా కూర్చోబెట్టడం వల్లే కదా కింద పడిపోతుందన్న భయం. అదే ఈ ఇంటిని పెద్ద పెద్ద మర్రి ఓడలో అడవి తీగలో తీసుకుని వచ్చి ఆ కొమ్మకు ఒక ఉయ్యాలలాగా గట్టిగా వేలాడ తీసి కట్టేస్తే, అప్పుడు ఎంత గాలి వచ్చినా ఆ గాలికి మన ఇల్లు ఉయ్యాలలాగా అటు ఇటు ఊగుతుంది తప్ప కింద పడిపోదు కదా. గాలి దారిలో ఇది వంగి ఉంటుంది కాబట్టి అసలు కింద పడే ఛాన్సే లేదు. చిన్నుకాకి ఎగిరి గంతేస్తూ. ఓ అమ్మో నువ్వు జీనియస్. ఎంత అద్భుతమైన ఆలోచన. పద పద ఇప్పుడే వెళ్ళి ఆ తీగలు పట్టుకొద్దాం. అలా చిచ్చుకాకి చిన్ను వెంటనే వెళ్లి అత్యంత దృఢమైన అడవి తీగలను మర్రి ఊడలను పట్టుకొచ్చారు. ఆ వెదురు ఇంటి నమూలాలా ఆ తీగలను గట్టిగా కట్టి తమకు బాగా అలవాటైన పెద్ద చెట్టు యొక్క బలమైన కొమ్మకు ఆ ఇంటిని గట్టిగా వేలాడదీశారు. ఇప్పుడు ఆ ఇల్లు గబ్బిలంలాగా వేలాడుతున్నట్లు, లేదా ఒక పెద్ద గూడు గాలిలో ఉయ్యాలలా ఊగుతున్నట్లుగా చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉంది. ఆ పనంతా పూర్తయ్యేసరికి రాత్రయ్యింది. వాళ్ళు హాయిగా లోపలికి వెళ్లి పడుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం పక్షులన్నీ ఆహారం వెతుక్కోడానికని బయలుదేరుతూ చిచ్చుకాకి చెట్టు వైపు చూశాయి. అక్కడ కొమ్మకు వేలాడుతున్న ఆ వెదురు ఇంటిని చూసి అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. పక్షులందరికీ అది చాలా వింతగా, హాస్యాస్పదంగా అనిపించింది. మహీగ్రద్ద కడుపుబ్బ నవ్వుతూ, ఓ చోటు, అటు చూడు, ఆ చిచ్చుకాకి ఇల్లు చూడు ఎలా ఉందో. ఏంటి గబ్బిలోలాగా తలకిందలుగా వేలాడుతుంది? దానికి బుర్ర ఏమైనా చెడిపోయిందా? చోటు చిలుక నవ్వుతూ పడిపోతూ. అయ్ బాబోయ్, నిజంగానే మహిగారు, అదేదో ఉరి వేసుకున్నట్లు వేలాడుతుంది ఇల్లు. వెదురుతో కట్టుకోమంటే కట్టుకుంది గాని ఇలా చెట్టుకు ఉయ్యాల కట్టినట్లు కట్టేసిందేమిటి? పిచ్చి ముదిరినట్లుంది ఈ చిచ్చుకి. లూసీ పౌరం వెటకారంగా, ఏమే చిచ్చు, వాస్తు పండితుణ్ణి ఏమైనా కలిసావా ఏమిటి? కొత్త ట్రెండ్ మొదలు పెట్టావా? అసలు ఆ గాలిలో ఊగుతున్న ఇంట్లో నువ్వు నీ కొడుకు ఎలా ఉంటున్నారే? కళ్ళు తిరగట్లేదా? చూస్తుంటేనే నాకు వాంతులొచ్చేలా ఉన్నాయి. ఏంటి చిచ్చు ఈ పిచ్చి పని? ఇల్లు కొమ్మ మీద గట్టిగా ఉండాలి కాని ఇలా గాలిలో వేలాడదీస్తారా ఎవరైనా? చిన్న గాలొచ్చినా అది అటు ఇటు ఊగిపోయి మీరు అందులో పడి చచ్చిపోతారు. దాన్ని తీసేసి మామూలుగా కొమ్మ మీద పెట్టుకో. చిచ్చుకాకి ఏమాత్రం తగ్గకుండా గర్వంగా నవ్వుతూ, నవ్వండి నవ్వండి, మీకెంత కావాలంటే అంత నవ్వకండి. మీ అందరికీ నా ఇల్లు ఇప్పుడు ఒక జోక్ లాగా కనిపిస్తుంది కదా, కానీ గుర్తుపెట్టుకోండి, నా బుర్ర ఎప్పుడో మీకంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తుంది. ఈ ఇల్లు కొమ్మ మీద ఉంటే తుఫానుకి కింద పడిపోతుంది. అందుకే గాలి ఎంత వేగంగా వీచినా తట్టుకొని కేవలం ఊగుతూ ప్రాణాలను కాపాడేలా నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను. నా టెక్నిక్ ఏమిటో, నా ఇంటి పవర్ ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు మీరే నా దగ్గరకు వస్తారు, చూసుకోండి. పక్షులన్నీ చిచ్చుకాకి మాటలను పిచ్చి ప్రేలేపనలుగా కొట్టిపారేసి తమ మానాన తాము ఎగురుకుంటూ వెళ్లిపోతాయి. అలా వారం రోజులు గడిచిపోతాయి. చిచ్చుకాకి తాను వేలాడే వెదురు ఇంట్లో ఎంతో దర్జాగా, ప్రశాంతంగా జీవిస్తుంది. ఒకరోజు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా నల్లబడిపోయింది. ఉరుములు భూమి బద్దలయ్యేలా వినబడుతున్నాయి. మెరుపులు కళ్ళు బైర్లు కమ్మేలా వస్తున్నాయి. అకస్మాత్తుగా ఊహించని రీతిలో పెను తుఫాను మొదలైంది. అంతకుముందు ఎన్నడూ చూడని విధంగా చెట్లను సైతం వేళ్లతో సహా పీకేసేంత భయంకరమైన గాలి వీయడం మొదలైంది. వాన నీరు ఒక ప్రవాహంలా కురుస్తుంది. ఆ భయంకరమైన తుఫాను దాటికి
పక్షుల ఊరిలో హాహాకారాలు మొదలయ్యాయి. తుని పిచ్చుక భయంతో అరుస్తూ, కాపాడండి బుజ్జి, గట్టిగా పట్టుకో తల్లి, మన ఇల్లు విరిగిపోతుంది, ఆ గాలికి గూడు మొత్తం చెల్లా చెదరైపోతుంది, అయ్యో నా ఇల్లు. చోటు చిలుక తన పిల్లలను రెక్కల క్రింద దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబోయ్, పన్ను పట్టుకోరా, నా అందమైన కూడు కొమ్మతో సహా విరిగి కింద పడిపోయింది. మనం ఎక్కడ తలదాచుకోవాలి ఇప్పుడు? ఈ గాలి మనల్ని ఎగరేసుకుపోతోంది. దేవుడా కాపాడు. మహీగ్రద్ద గాలికి ఎగరలేక కింద పడిపోతూ, నా ఇల్లు గాల్లో కలిసిపోయింది, ఎంత పెద్ద తుఫాను నా జీవితంలోనే చూడనే లేదు, నా రెక్కలు కూడా గాలికి పని చేయడం లేదు, ఈ రోజు మన ఊరి పక్షులెవరూ బ్రతికేలా లేరు. లూసీ పావురం వణుకుతూ, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు, ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ నాశనం అయిపోయాయి. ఆ భయంకరమైన చీకట్లో గాలి వానలో అల్లాడిపోతున్న పక్షులందరికీ అకస్మాత్తుగా మెరుపు వెలుతురులో ఒక దృశ్యం కనిపించింది. ఆ పెను తుఫానికి పెద్ద పెద్ద చెట్లే విరిగి పడిపోతున్నా చిచ్చుకాకి కట్టిన ఆ వేలాడే వెదురు ఇల్లు మాత్రం కొమ్మకు అలాగే వేలాడుతూ ఉంది. గాలికి అది అటూ ఇటూ ఊగుతుంది, కానీ ఒక్క వెదురు పొంగు కూడా విరగలేదు. ఆ ఇంటికి కట్టిన ఒక్క తాడు తెగలేదు. ఇల్లు ఎంత సురక్షితంగా ఉందంటే లోపలున్న చిచ్చుకాకి చిన్నులు వేడిగా ఏమీ తెలియనట్లు కూర్చొనున్నారు. మహీగ్రద్ద ఆశ్చర్యంతో అరుస్తూ, అటు చూడండి, చిచ్చుకాకి ఇల్లు, ఆ పెను తుఫానికి కూడా అది చెక్కు చెదరలేదు. అవును, చిచ్చు చెప్పింది అక్షరాలా నిజమైంది. ఆ వేలాడే టెక్నిక్ వల్లే ఆ ఇల్లు ఆ గాలిని తట్టుకుని నిలబడింది. పదండి, మనమంతా అక్కడికే వెళ్దాం, లేదంటే ఈ వానలో చచ్చిపోతాం. పక్షులన్నీ తమ పిల్లలను అక్కున చేర్చుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీవ్రంగా పోరాడుతూ గాలికి ఎదురీది కష్టపడి చిచ్చుకాకి చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. ఆ కొమ్మ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచాయి. చోటు చిలుక తలుపు కొడుతూ గట్టిగా, చిచ్చు చిచ్చు, తలుపు తీయవే, దయచేసి మమ్మల్ని కాపాడు, మా ఇళ్ళన్నీ తుఫానికి కొట్టుకుపోయాయి, మా పిల్లలు చలికి వణికి చచ్చిపోయేలా ఉన్నారు, ప్లీజ్ తలుపు తీ. చిచ్చుకాకి వెంటనే తలుపు తీసింది. బయట వానలో తడిసి ముద్దైపోయి ప్రాణ భయంతో వణికిపోతున్న ఊరి పక్షులందరినీ చూసి చిచ్చుకాకి చలించిపోయింది. చిచ్చుకాకి కంగారుగా, అయ్యా తోని, చోటో మహికారో, ఏమైంది మీకు? రండి రండి, త్వరగా లోపలికి వచ్చేయండి, వానలో ఎందుకు తడుస్తున్నారు? పిల్లల్ని తీసుకుని లోపలికి రండి. పక్షులన్నీ ప్రాణాలను దక్కించుకున్నందుకు దేవుడికి దండం పెట్టుకుంటూ ఆ వెదురు ఇంట్లోకి ప్రవేశించాయి. ఆశ్చర్యం ఏమిటంటే బయట ప్రపంచం తుఫానుతో అతలాకుతలం అవుతున్నా ఆ వెదురు ఇంటి లోపల మాత్రం ఎంతో వెచ్చగా ప్రశాంతంగా ఉంది. ఇల్లు ఉయ్యాలలా ఊగుతుంది, కానీ లోపల ఉన్నవారికి కనీసం గాలి కూడా తగలడం లేదు. వెదురు బొగ్గులు గాలిని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. మహీగ్రద్ద ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ, అబ్బా, ఏంటి చిచ్చు ఈ ఇల్లు? అసలు ఇది ఇల్లా లేక మాయా కోట? బయటంత భయంకరమైన తుఫానుంటే లోపల కనీసం చలి కూడా లేదు, పైగా ఈ ఉయ్యాల్లాంటి ఊపుకు మాకు భయం వేయకపోగా హాయిగా నిద్ర వస్తుంది. తుని పిచ్చుక చిచ్చుకాకి చేతులు పట్టుకుని ఏడుస్తూ, మమ్మల్ని క్షమించి చిచ్చు, నీ ఇంటిని చూసి ఆ రోజు మేము ఎంత వెక్కిరించాము, నువ్వు పిచ్చిదానివని నవ్వుకున్నాం, కానీ ఈ రోజు మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు దక్కాయంటే దానికి కారణం నీ పిచ్చి ఆలోచనే. నువ్వు నిజంగా చాలా గొప్ప ఇంజనీర్వి చిచ్చు, నీ తెలివితేటల్లో మేము తక్కువ అంచనా వేశాము. అవును చిచ్చు, ఆ రోజు డబ్బుల కోసం కకృతి పడ్డావని నిన్ను అందరి ముందు అవమానించాను, కానీ నువ్వు మాత్రం మా కష్ట సమయంలో ఆ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా వెంటనే తలుపు తీసి మా ప్రాణాలు కాపాడావు. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది నీకు? నిజమే చిచ్చు, ఇలాంటి ఇల్లు కట్టుకుంటే జీవితంలో వర్షం అంటే భయపడాల్సిన పనే లేదు. చిచ్చుకాకి నవ్వుతూ గర్వంగా ఫీల్ అవుతూ, మీరంతా అలా అనకండి, మనం ఒకే ఊర్లో ఉంటున్నాం, కష్టం వస్తే కాపాడుకోకపోతే ఎలా? అయినా ఈ వెదురు ఇల్లు కట్టాలన్న ఐడియా నాది కాదు, ఆ ఐడియా ఈ బొజ్జి బన్నులది. వెదురుతో కడితే గట్టిగా ఉంటుందని వాళ్ళే చెప్పారు. కాకపోతే ఆ గట్టి ఇంటిని గాలికి పడిపోకుండా కాపాడటానికి నేను దాన్ని కొమ్మకి వేలాడదీశాను. ఏదేమైనా మీరందరూ సురక్షితంగా నా ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాత్రికి మీరంతా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఆ రాత్రంతా పెను తుఫాను బీభత్సం సృష్టించిన చిచ్చుకాకి ఇంట్లో ఉన్న పక్షులందరూ సురక్షితంగా వెచ్చగా నిద్రపోయారు. ఉదయం అయ్యేసరికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. సూర్యుడొచ్చాడు. అందరూ బయటకొచ్చి చూశారు. ఊరిలో పాత ఇళ్లన్నీ గల్లంతయ్యాయి. మహీగ్రద్ద గట్టిగా ప్రకటిస్తూ, పక్షులారా, నిన్న రాత్రి జరిగిన బీభత్సం మనందరికీ ఒక గుణపాఠం. పాత పద్ధతిలో గడ్డితో పుల్లలతో ఇల్లు కట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదమని అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజుట్టుండే మనమంతా అడవికి వెళ్లి వెదురు బొంగులు తీసుకునొచ్చి ఖచ్చితంగా చిచ్చుకాకి కట్టినట్లే వేలాడే వెదురు ఇల్లు కట్టుకుందాం.
అది మనందరికీ శ్రీరామ రక్ష. అవును మహిగారు. చిచ్చు, నువ్వు మాకందరికీ ఇల్లు ఎలా కట్టాలో నేర్పించాలి. నీ మోడల్లోనే మేమంతా ఫాలో అవుతాం. చిచ్చుకాకి నవ్వుతూ ఆనందంగా, తప్పకుండా తుని. పదండి, అందరం కలిసి మన ఊరిని కొత్తగా దృఢంగా నిర్మించుకుందాం. ఆ విధంగా ఆ రోజు నుండి ఊర్లోని పక్షులన్నీ చిచ్చుకాకిలాగానే వెదురు పొంగులు తెచ్చుకుని వాటిని చెట్టు కొమ్మలకు వేలాడదీస్తూ అందమైన అత్యంత సురక్షితమైన ఉయ్యాల ఇళ్లను నిర్మించుకున్నాయి. ఆ తర్వాత ఎన్ని వర్షాలు తుఫానులు వచ్చినా పక్షుల ఊరిని ఏమీ చేయలేకపోయాయి. ఒక చిన్న అవమానం, పిల్లల సలహా, చిచ్చుకాకి వినూత్న ఆలోచన కలిసి పక్షులందరి జీవితాలను సురక్షితంగా మార్చాయి. అందరూ ఆ చెట్ల మీద తమ వేలాడే ఇళ్లలో కలకాలం ఎంతో సంతోషంగా జీవించారు.